సో ఈరోజు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పేశారు. ఇప్పుడు నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటో అనుకుంటున్నారా? మరి మీరు కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే మీరు కాల్ చేయాలి కదా. ఇప్పుడైతే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అన్న తమ్ముళ్ళు 3 అరటి పండ్లను ముక్కలు చేయకుండా సమానంగా తింటారు, ఎలా? దీనికి కూడా ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దీనికైతే ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి క్వశ్చన్ కాల్ చేయండి. మనమైతే మాట్లాడేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీ పేరు? నా పేరు హ్యాపీ. మీ పేరు? రుక్మణి. రుక్మిణి గారు. నా పేరు తెలీదా మీకు? మేము చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఓకే, మరి ఈరోజు ఎవరికైనా విషెస్ కానీ వచ్చు లేదా సాంగ్ ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? విశేష అందరికి పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు ఎవరైతే బర్త్డేలన్నీ జరుపుకున్న వాళ్ళందరికీ రుక్మిణి గారి తరఫున విషెస్ తెలియజేస్తున్నారు. అంతే. ఓకే, మరి క్వశ్చన్ ఉంది, అడగమంటారా? నేను ఒకటి అడిగేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు అడుగుతారు, నన్ను అడగమంటారా? ముందు నేను అడిగేస్తాను. ఓకే. ఇనుపగుండు కూడా తేలే ద్రవం ఏది? అర్థం కాలేదు. ఇనుపగుండు ఉంటుంది కదా, ఇనుప గుండు ఉంటుంది కదా, గుండు, పెద్ద గుండు, అదే దాన్ని ఏమంటారు? ఇనుపది బోల్ బాల్ అంటాం కదా. వినప గుండునా లేకపోతే ఇనుము ఐరన్ ఇనుము బాల్ కూడా తేలే ద్రవం ఏంటి? ఇనుము బాల్ వేసామనుకో, ఆ ద్రవంలో వేస్తే తేలుతుంది. ఒక్కసారి ఇనుముని కూడా అర్థం కాల నాకు క్వశ్చన్. ఇప్పుడు బాల్ నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? తేలుతుంది. అలాగే ఇనుము కూడా ఒక ద్రవంలో వేస్తే తేలుతుంది. ఓకే, ఆ ద్రవం పేరు? ఓకే, అడుగుతాను. ఇనుముని కూడా ఒక ద్రవంలో వేస్తే అది కూడా తేలుతుంది. దాని ద్రవం పేరు ఏంటి? అంతేనా?